అందరికీ నమస్కారం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, ఐషోర్ సోల్మన్ గారి దర్శకత్వంలో April 2 వరల్డ్ వైడ్గా మన ముందుకు రిలీజ్ అవుతున్న సినిమా వైల్డ్ డాగ్. సో ద కింగ్ హిమ్సెల్ఫ్, వైల్డ్ డాగ్ హిమ్సెల్ఫ్ విజయ్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు, అలాంగ్ విత్ దిస్ ఫెంటాస్టిక్ టీమ్. సో బేసిక్గా నాగార్జున గారు అని అంటే ఇంటర్వ్యూలో లేడీస్ ఉండాలి, అమ్మాయిలు ఉండాలి, బట్ ఏంటి సార్ ఇది ఒక్క ఆడ మనిషి లేకుండా, అంటే నేను ఆడదాన్ని బట్ ఒక మన్మధుడుగా తెలుసు, సోప్గాడుగా తెలుసు. సో వీ నో ఓన్లీ లైక్ లేడీస్ టచింగ్. ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ ఆఫ్ టచింగ్ యూ సార్. ఒకప్పుడు ఇలాంటి లేకుండే, అంటే లైక్ యూట్యూబ్లో రిలీజ్ అవ్వడాలు, ద వ్యూవర్షిప్, సీయింగ్ అండ్ ఆల్ లేదు. బట్ హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ ఫర్ యూ టు యునో? ఇట్స్ వెరీ డిఫరెంట్. అప్పుడు వి యూస్ టు వెయిట్ ఫర్ ద కలెక్షన్స్ ఇన్ ది ఆ డిసిఆర్లు అన్నీ వచ్చి కలెక్షన్స్ చూసుకుని, ఈవెన్ టాక్ కూడా ఇమీడియట్గా నో రివ్యూస్ టిల్ మండే, నో రివ్యూస్. But that was good actually. మండే వరకు రివ్యూస్ లేదు, సినిమా బాగాలేకపోయినా చూసేవారు. ఇప్పుడు అసలు 10 minutes after the film the review comes, I really pity you guys. Especially youngsters అందరినీ really వెరీ సూన్ జడ్జ్మెంటల్ అయిపోతారు. మరి సినిమా జరుగుతుండగానే వచ్చేస్తున్నాయి. సో వి సీ మహేష్ బాబు గారు ట్వీటింగ్, ఎవ్రీవన్ ఇస్ ట్వీటింగ్, అఖిల్ ఇస్ ట్వీటింగ్, ఎవ్రీవన్ ఇస్ ట్వీటింగ్ ఓన్లీ గుడ్ థింగ్స్ అబౌట్ ఇట్, సేయింగ్ ఏమంటారు, మై బ్రదర్ ఇస్ ఫియర్లెస్లీ ట్రయింగ్ న్యూ థింగ్స్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ నీడ్స్ టు బి టోల్డ్ టు ద వరల్డ్, అది ఇది అని చెప్పి. చిరంజీవి గారితో విషయం చెప్తాను. చిరంజీవి గారు నా కొంచెం వైల్డ్ డాగ్ ట్రైలర్ రెడీ అయింది, చూస్తాను. ఏం అడుగుతున్నావు చూడమని ముందే చూపించి, ఇప్పుడు అడగవు కదా, ఏంటంటే మీరు చూసి మీకు నచ్చితే ట్వీట్ చేస్తాను అడుగుదామని సెంట్ యూ ద ట్రైలర్ అన్నాను. సినిమా నచ్చినా నచ్చకపోయినా, ట్రైలర్ నచ్చినా నువ్వు నచ్చుతావు నాకు, నేను ట్వీట్ చేస్తున్నాను ఫస్ట్ చెప్పారు. సో ఎనీవే హీ లవ్ ద ట్రైలర్, హీ సెడ్ చాలా చాలా బాగుంది ట్రైలర్ చూసి. సో హీ ట్వీటెడ్, దెన్ మహేష్ పంపించు. మహేష్ ఇన్స్టెంట్లీ ఇన్ 3 minutes, అంటే 2 minutes 20 seconds ట్రైలర్ ఉంది, 3 minutesలో too cool, too terrific అని he put a message. Then I said, can I use this screenshot? That was so cute. Yeah. So he immediately said, of course. And then I read on the comments box that his fans were so happy that they could see his DP. I didn't realize the DP. They were thanking me. So Meeta, I'm very happy that you saw his DP. So నాగార్జున గారు ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నారో with all of you, like you've shared screen space with him, and మీరు కూడా యూట్యూబ్ చూస్తున్నారా, లైక్ కమెంట్స్ ఫాలో అవుతున్నారా? ప్రకాష్, I'll start with you. All right. How is it feeling, like the trailer response? It's unreal. I mean, since the time I've seen the trailer and I've been getting a lot of feedback, and the feedback starts with something we've all know. And we've grown up with the fact that they would say, my God, Nag sir is back in action, he's looking so amazing in the trailer. And this film doesn't even look like an Indian film. It's so slick, it's so precise, and we know we are talking about something that has happened. And there are so many moments in the trailer while you're watching that you're gripped on the edge of the seat, and we really don't know how it's going to pan out. అవన్నీ ట్రైలర్ గురించి చెప్తున్నాడు కానీ నాకు తెలిసి వాళ్ళందరికీ ఇట్లా ఉంది. I can understand, they're all aspiring. To be honest, we did not see the trailer before. We were also waiting to see the trailer at 4-5 yesterday. Group of friends, we were all sitting, మనందరం కూర్చొని ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దాని ముందు సార్ గ్రూప్ లో చాట్ పెట్టారు. I was there at my hotel only, అది జరిగినప్పుడు. So we were all scared to go there. Actually we also wanted, curiosity ఉంటుంది కదా, వెళ్ళి చూద్దామని. So as we were, it was almost 14 years back, I guess. We were also a little young by then, we couldn't go. మీరు ఎక్కడన్నా విన్నారా? అప్పటి వరకు టెర్రరిస్ట్ అటాక్స్ కానీ బాంబ్ బ్లాస్ట్ అంటే ఏదో US లో అక్కడ విన్నది, కానీ మనకు ఫస్ట్ టైం నో సీరియల్ ఇన్ అవర్ బ్యాక్యార్డ్. సో ఇట్ వాజ్ లైక్ లుంబిని పార్క్ చిన్నప్పుడు అన్నిసార్లు వెళ్ళి చూసేవాళ్ళము. సో యూ వాస్ కైండ్ ఆఫ్ స్కేర్డ్ అండ్ టుక్ ఎ స్టెప్ బ్యాక్ in thinking that this can happen so close, మన ఇంటికి ఇంత దగ్గరలో ఇట్లాంటిది జరగవచ్చు అని. And I think it was
spread all over that it can happen anywhere more. There are more bombs also, it can happen anywhere. So we are not allowed to get out of the house also. And I live close by to the Secunderabad railway station. When you heard about the incident and when you were a part of Wild Dog, so how was it, to relate things and work? So we heard about the blast, that it all happened. My relatives live here near Secunderabad area only. So they used to tell, my uncles are there. Yeah. So when someone close from the family tells that this happened, Yeah. so it strikes, it hits you more. More, yes, absolutely. Then. Absolutely. So I have a very vivid memory of it. 70 days, 300 plus locations. Yeah. అసలు మీరు సగం టైం ట్రావెల్లోనే ఉండాలి. Right. అండ్ అంటే లైక్ పోస్ట్ కోవిడ్ ఆన్ బోర్డ్ వచ్చిన ఫస్ట్ సినిమా విత్ సో మచ్ ట్రావెల్ దట్ వెరీ రిస్కీ. వెరీ ఇది కోవిడ్ లో యాక్చువల్లీ మా అందరికి కొంచెం ఒక లిబరేషన్ ఇండిపెండెన్స్ యాక్చువల్ కోవిడ్ టైం లాక్డౌన్ తర్వాత మమ్మల్ని పట్టుపోయారు అక్కడికి ఎంత హ్యాపీగా Empty roads, no people. మనాలికి నేపాల్కి చీట్ చేసాము సో అక్కడ Any locations shift in, sir? First we wanted to shoot it in సిక్కిం No, థాయిలాండ్ Thailand, yeah. Thailand, then we didn't get permission, so Thailand నుంచి మనం సిక్కిం షిఫ్ట్ చేస్తాం. ఆ టికెట్స్ వే బుక్డ్, ఎవ్రీథింగ్ వాజ్ బుక్. మళ్ళీ సిక్కిం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సిక్కిం క్యాన్సిల్ చేసి ఆ టీమ్ వెంట నేపాల్ టు చెక్. వాళ్ళకి నేపాల్ అంత లొకేషన్ నచ్చక దెన్ వి ప్లాన్ మనాలి. సో దేర్ వర్ సో మెనీ చేంజెస్. అండ్ ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇంతమంది అమాయకులను చంపితే ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. యా, సో అహిషోర్ సోలమన్ గారు ఇస్ అ రైటర్ అండ్ ఐ మీన్ మీకు రైటర్గా ఆయన పరిచయం. బట్ ఫస్ట్ ఫిల్మే అంటే ఇంత పెద్ద స్టార్ హీరోని పెట్టుకొని లైక్ హౌ డిడ్ యూ బిలీవ్ ఇన్ అహిషోర్ సోలమన్ గారు? No, I worked with Solomon with Gaganam. Upiri సినిమాలో and I know his capabilities as a writer. And he has already directed ఒక హిందీ ఫిల్మ్ జాన్ డే. So already he has an idea about direction and all of that. He is very clear ఏం కావాలో. And మా సినిమాకి అదే అవసరం. అంటే కొత్త డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తున్నారనే కమెంట్స్ కూడా నాగార్జున గారు ఇస్ బీయింగ్ వెరీ. ఆది సినిమా బాగున్నంత వరకు ఓకే అమ్మా, బాగాలేదనుకో ఎందుకు కొత్త డైరెక్టర్తో చేస్తున్నారు అంటారు. ఈ రివర్స్ లో కూడా ఉంటాయి. ఐ ట్రస్టెడ్ హిమ్, ఐ బిలీవ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెరీ నైస్. అండ్ లాస్ట్ లో ఒక బీప్ డైలాగ్ కూడా వచ్చింది. బీప్ డైలాగ్ అంటే ఎక్స్పెక్ట్ సడన్ గా విని ఇప్పుడు see he's a NIA agent have to be very tough, right people తో అవసరం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా ఫీల్డ్లోకి వెళ్తే వాళ్ళని చూస్తే డెఫినెట్గా అలాగే మాట్లాడతారు, మనమే మాట్లాడతాం. అండ్ సమంత గారి పోస్ట్ చూసామన్నమాట, నాగమామ యూర్ లుకింగ్ అమేజింగ్ యాజ్ ఆల్వేస్ అని చెప్పేసి. షీఈ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిలిం. అమల గారు ఏమన్నారు ఇంతకి? 10 ముద్దులు ఎమోజీలు, 10 హార్ట్ ఎమోజీలు, 10 సూపర్ స్టార్ ఈ ఎమోజీలు అన్ని పెట్టింది. ఇలాంటి స్క్రీన్ షాట్స్ మాకు దొరకవు చూడడానికి. సార్ లుక్ అండ్ సార్ వెనకకి ఇక్కడికి టోటల్ కాంట్రాస్ట్. అక్కడేమో క్లీన్ షేవ్, ఇప్పుడేమో న్యూ ఫిల్మ్ అమ్మా. ఓకే, ఏదన్నా సెట్ అవుతుంది ఫర్ షూర్. సో అలా క్లీన్ షేవ్డ్గా, అంత నీట్గా, అంత వెరీ వెల్ పాయిజ్డ్గా అండ్ ఆల్ మాకు చూడడం కూడా చాలా కొత్తగా ఉంది. న్యూ ఫిల్మ్ లుక్. సో NIA ఏజెంట్ అంటున్నారు, బేస్డ్ ఆన్ ట్రూ బాంబ్ బ్లాస్ట్ అంటున్నారు. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ అంటే డీల్ చేసే విధానంలో చాలా క్వశ్చన్స్ వస్తాయి అవి ఇవి అని. ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందా మీరు? Yes, absolutely. Solomon took all care. He did a lot of research. NIA గురించి, రా గురించి, అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఏం జరిగింది, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు దీని వెనకాల ఉన్నది, అతని జర్నీ ఏంటి, ఆ హోల్ ఫిలిం అతను పట్టుకోవడం. వీ హ్యావ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ఇండియా, ఎక్స్ట్రాక్ట్ చేసి. సో దట్ ఈస్ ద హోల్ ఫిలిం. ఎవరు ఈ బ్లాస్ట్ చేసింది, ఎవరు అతన్ని బాగా ఫాలో అయ్యి, అతన్ని బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో ది ఏజెంట్స్ బ్యాక్గ్రౌండ్స్ ఈ ఫాలో. బికాజ్ జనరలీ NIA ఏజెంట్స్ వాళ్ళు ఈ సీక్రెట్ మిషన్స్ చేసినప్పుడు యాక్చువల్ పేర్లు అని బయట పెట్టరు, రియల్లీ పెడతారు. సో మేము కొంచెం ఫిక్షనల్ నేమ్స్ అన్ని వాడుకున్నాము సినిమాటిక్గా. బట్ యాక్చువల్ పేర్లు, ఎందుకంటే ఆ ఏజెంట్స్ ఎవరు అనేది బయట తెలియకూడదు కదా. సో వాళ్ళని అండ్ ఆర్య ఇస్ అ రా ఏజెంట్, తను కూడా తెలియకూడదు. యాక్చువల్లీ నార్మల్ పీపుల్ లుక్ లైక్ నార్మల్ పీపుల్.
సో సాల్మన్ డిడ్ ఎ వెరీ గుడ్ దిస్ థింగ్ అండ్ మేము ఈ యాక్షన్ సీక్వెన్స్ మాకు వీ హ్యాడ్ 2 యాక్షన్ డైరెక్టర్స్ డేవిడ్ అని మాకు అబ్రాడ్ నుంచి వచ్చాడు కోవిడ్ మూలంగా ఈ కుండ్ కంటిన్యూ అండ్ ఆఫ్ కోర్స్ దట్ మాకు కూడా బెటర్ అయింది శ్యామ్ కౌశిక్ ఫ్రమ్ బాలీవుడ్ ఇన్క్రెడిబుల్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఆల్మోస్ట్ అప్పుడు మీరు ట్రైలర్లో చూసే 50% ఆఫ్ ద యాక్షన్ ఆయన చేసింది ఆల్ ద సీక్వెన్సెస్ అండ్ ఐ షుడ్ సే స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్ శ్యామ్ కౌశిక్ అండ్ డేవిడ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్ ఎందుకంటే అతను ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇటువంటి సినిమాలన్నీ చేశాడు ఈ గన్ ఎలా పట్టుకోవాలి ఇవన్నీ మాకు కాంబాక్ట్ పొజిషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ బేసిక్స్ అన్నీ ట్రైన్ చేశారు అండ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో సేయింగ్ దట్ బాయ్ ఎంట్రా అది మీరు చెప్తే బాగుంటుంది ఇంకొకసారి బాయ్ ఎంట్రా ఒకటే అబ్బా పుట్టారా ఇది నైస్ డైలాగ్ ఇస్ రిటన్ ఇట్స్ మోర్ ద టాక్టిక్స్ ఏంటంటే ఒక అతన్ని ఒక రూమ్లో పడేసి చుట్టూ ఆల్ దీస్ పీపుల్ ఆర్ స్టాండింగ్ కంప్లీట్లీ డామినేటింగ్ గజిబిజ్ చేసేసి వాడి దగ్గర నిజం లాక్కోవడానికి దట్ ఈస్ ద హోల్ ఐడియా సో వాడు ఏమన్నా దానికి రివర్స్ చెప్పడం యాక్చువల్లీ కంప్లీట్లీ ఏమంటారు వాట్ ఈస్ దట్ థింగ్ స్కేర్ ఇంటిమిడేటింగ్ టాక్టిక్స్ సో సినిమాలో అర్థం అవుతుంది ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి ఓకే అండ్ సార్ చెప్పినట్టు అంత కాంప్లికేటెడ్ లొకేషన్స్ లో షూట్ చేశారు యూ మస్ట్ హావ్ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ దేర్ ఆఫ్ రికార్డ్స్ టు లైక్ ఆన్ ద కెమెరా ఆల్సో యూస్ టు గో అవుట్ టు ఈట్ సంథింగ్ ఆర్ అన్ని మూసేస్ ఉన్నాయి నో ఎవ్రీథింగ్ వాస్ క్లోజ్డ్ ఎక్సెప్ట్ ఫ్యూ ప్లేసెస్ ట్రూ ఎవ్రీథింగ్ వాస్ క్లోజ్డ్ బట్ వీళ్ళందరూ ఒక రోజు నేను ఉండలేకపోయాను ఐ విష్ ఐ కుడ్ హావ్ స్టేడ్ దే డిడ్ వన్ నైస్ క్యాంపింగ్ ఓవర్ నైట్ టెంట్స్ ఆన్ ద లొకేషన్ అక్కడే చేపలు పట్టుకుని we shot there in the forest soil forest la kada same location same location సో వెళ్ళి రావడం కొంచెం జర్నీ లాంగ్ ఉండే దే హ్యాడ్ టెంట్ హౌస్ అండ్ ఎవ్రీథింగ్ దేర్ సో వీ టోల్డ్ పర్మిషన్ దట్ వీ విల్ నాట్ కమ్ బ్యాక్ టు ది హోటల్ రూమ్ ఇవాళ మేము ఇక్కడే ఉంటాం రాత్రి అది డేంజర్ ఉంటుంది కదా లైట్లు ఏమి ఉండవు లేదు సార్ ఇది కొంచెం అడ్వెంచర్ గా ఉంటుంది సో విల్ స్టే బ్యాక్ అని చెప్పి వాళ్ళు అక్కడ ఫారెస్ట్ బిసైడ్ ద రివర్ అక్కడ టెంట్ 0 degree temperature దే గేవ్ us that bag and they cooked their local red rice rajma oh yeah very special so we had bonfire that night there are apple trees so you just wake up brush take the apple directly from the trees nice this is magical there always I was like it's a good location you all are looking good let's just click a picture this and that's how this happened he just tweeted from there and it went to this picture was just taken between the shots and it went as if this was a poster poster ankunar initially it looked like okay poster release ayina ane lopal no it was just randomly took on a set random picture నీకేమైనా జరిగిందా ali I'm prone of getting hurt so yeah ante how every day I used to get somewhere or the other okay so yes sir అంటే ఇలాంటి అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో సేయింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అని బట్ ఇట్ డజంట్ ద ట్రైలర్ డింట్ గివ్ అస్ అ ఫీల్ ఆఫ్ ఇట్స్ నాట్ అ కమర్షియల్ ఫిల్మ్ లాగా అయితే ఎవరికి అనిపించలేదు అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఐ ఫీల్ కమర్షియల్ ఎలిమెంట్ ఇస్ సంథింగ్ వాట్ పీపుల్ లైక్ దట్ ఈస్ కమర్షియల్ అంతే కదా సో దట్స్ వాట్ ఐ ఫీల్ ఇస్ అన్ ఎలిమెంట్ లైక్ అది నచ్చేది రకరకాల జానర్స్లో ఉండొచ్చు రకరకాల ఇదిగా ఉండొచ్చు దానికి ఏమీ రాసి లేదు కదా కమర్షియల్ ఒకప్పుడు సినిమాలో 6 పాటలు ఉండాల్సిందే లేవు కదా చాలా సినిమా ఈ సినిమానే కాదు లాట్ ఆఫ్ ఫిలిమ్స్ 1-2 పాటలు ఉంటాయి అంతే అండ్ ఫైట్స్ ఫర్ ఫైట్ సేక్ లేకుండా సో ఐ థింక్ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అనే ఫార్ములా వెళ్ళిపోయింది మనం చూసే సినిమాల్లో ఫార్ములా ఇస్ స్ట్రాంగ్ సినిమాగానే చూస్తున్నారు అండ్ మాకు ఐ ఫీల్ ద అడ్వాంటేజ్ ఆల్సో ఈ కోవిడ్ టైంలో బాగా ఎక్స్పోజ్ అయిపోయారు వరల్డ్ సినిమాకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ రకరకాల సినిమాలు చూస్తాం బ్రిటిష్ ఇంగ్లీష్ జర్మన్ ఫ్రెంచ్ కొరియన్ రకరకాలు సో ఎక్స్పోజర్తో ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఇట్స్ గుడ్ హెల్తీ హెల్తీ యాక్చువల్లీ సో ఎస్ ఫిల్మ్స్ కెన్ ఇట్లా కూడా ఉండొచ్చు సో మయాంక్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ బికాజ్ యు ఆర్ అ స్టాండప్ కమెడియన్ అండ్ ఆ రోజు మీ స్పీచ్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్ సో
your opinion after working in this film towards Nag sir, like you have an image of tum mile dil khile of Nag sir. So did it change? Did it like made any difference? Did it make any difference? I'm still awestruck. Matlab, Yeah. that will not change forever, I guess. I still get the images of, like now he's having beard, so some Khuda Gawah or LOC Kargil. So all those images still comes, and it's always blessing to like every day like speak with him, because more than films, I remember you were talking between the shots, Yeah. what all we time spent Yeah. together. We spoke a lot I spoke about Bitcoin about also. Bitcoin. Yeah. Sir, I told convinced everybody, us, convinced us. At least minimum, invest. They should have. They should have. Okay. Politics, evolution, what not. So there is one thing definitely we learn from a person. So because you've spent a lot of time with Nagarjuna Garu, what is that one thing all of you have learned from him? Prakash? All right. So the thing that always amazes me about Nag sir till this very day is the fact that it's just so fascinating. He manages to keep the conversation around him always on a very high positive note. I have never seen the conversation go down to a level where even if it never gets mundane, forget boredom, it doesn't even get mundane. It's always at that point where everyone's on their toes and we are just completely intentively listening, because there's so much of information that's coming in. And we are learning so many new things every single day with every new conversation having with sir. It was fascinating for me. We've learned a lot of things from him, definitely. There is a lot to talk about that. But cinema shoot lo on sets Nagarjuna Garni chustu, what is that fresh thing that you have learned? His conviction, his consistency అంటారు కదా ఇప్పుడు like I also work out, I also do whatever it is. Beach mein I quit that for some time, then I joined. Yeah. So I've learned how to be consistent in everything. That's all I've seen. Then in his conversation, whatever he used to teach us, my conversation mostly used to be workout related only. అవును ఎక్కువ వర్కౌట్ గురించి మాట్లాడారు. Workout related only. So I wanted to know what more he does that Keeps him fit. keeps him fit Yeah. in this age also. Yeah. When I say age, he again What- gets angry. Age again. In this age also, అదే it's మంచిగా అన్నాడు, అదే. yeah. Sir gave a look now. I think ప్రతి ఒక్కరు డిక్షనరీలో ఒక్కొక్క పదం డిలీట్ చేసేసినట్టు నాగార్జున గారి డిక్షనరీలో ఏజ్ తీసేసారు. బట్ సార్ లాక్డౌన్లో ఎవ్రీవన్ హ్యాడ్ డిఫరెంట్ క్రేవింగ్స్. ఇంట్లోనే ఉండడం, ట్రైంగ్ అవుట్ న్యూ స్టఫ్, ఈటింగ్ అండ్ లాట్. బట్ we never saw you putting on weight or anything also. Was it for the film you were in He had become fitter. ఫిట్టర్. Yeah, that's He had what. become more I fitter. ate a lot, but I had ఎక్కువ టైం కూడా ఉంది వర్కౌట్ చేయడానికి. There was this time ఒక లొకేషన్ లో షూట్ చేస్తున్నా, క్యారవన్ కొంచెం దూరం ఉండే. He wore a wrong shirt. వాళ్ళు డైరెక్షన్ టీమ్ వాళ్ళు రాంగ్ షర్ట్ ఇచ్చారు. So he had to change the shirt for the scene. He So took sir it there. అక్కడే కొంచెం కార్నర్కి వెళ్ళి అక్కడే తీసి వేస్తే ఎవ్రీబడి అప్పటి వరకు we thought we were reasonably fit. No way. Going back to ఇప్పుడు gym. నా సిక్స్ ప్యాక్ అంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఐ బాట్ సిక్స్ ప్యాక్, 6 months I don't have. సో Yeah. అలా జరుగుతుంటుంది. He's fit total throughout the year. Oh God. అందుకే అన్నాను నేను. అంటే మీరు చేసిన షూటింగ్స్ చెట్ల చాట్లో, పొదల చాట్లో సయామి ఏం చేస్తుందో చూడాలి కానీ నాగార్జున గారు ఎలా ఉన్నారో చూస్తున్నారు అని. అంటే బై ద వే యూ గైస్ ఆల్సో యాక్టెడ్ విత్ హర్. హౌ వాజ్ ఇట్ యాక్టింగ్ విత్ సచ్ అ వెరీ, షీఈస్ ఆల్సో వెరీ ఈక్వల్లీ ఫిట్, వెరీ డిసిప్లిన్, అండ్ హర్ షార్ట్స్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ లైక్ ఇఫ్ అ ఉమెన్ సీస్ ఇట్ లైక్ వావ్ వావ్. ఈ మధ్య కొన్ని సినిమాలు చేసింది వెరీ నైస్. చోక్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చాలా బాగుంది. She is also Fitness She's a freak. sports person. She's a క్రికెట్ national ప్లేయర్. Yeah. cricket player. We all played. In fact, we all played cricket We all played cricket between in the shots in Manali. shots. Uh-huh. She whacked everyone. Yeah. I did. Yes. And we were like, how to play? And she's like, I have bat and ball. And And she we were arranged like, it. carry bat and She ball was everywhere. carrying it. జరుగుతాను. So half of the film you guys are running, jumping, doing Yeah. various stuff. For a cameraman to, అంటే మన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అ cameraman to fix a position and left right. కానీ Sunil sir. He is also equally fit. Yeah. Oh yeah. ఫిట్ గా అది పట్టుకుని పరిగెత్తేవాడు మా గిమ్మల్ పట్టుకుని. గిమ్మల్ పట్టుకుని అసలు ఎట్లా పరిగెత్తేవాడు. నాకు తెలిసి 80% of the movie cameras on his shoulder. Gimbal. Yeah. 80% ఆఫ్ ద మూవీ only వెరీ సింపుల్ పర్సన్. అసలు ఏ Yeah. గొడవ ఉండదు. ఎంత ఫాస్ట్ మేము ప్రాక్టీస్ చేసి లర్న్ చేసి షార్ట్ Short రేట్. rate.
ఓకే I miss him, but what a job he's done. చూసావా I know Absolutely. అది అంత కష్టపడినట్టు కూడా ఉండదు ఎవరికి. యా బ్యూటిఫుల్ అంటే లైక్ దట్ స్లో మో షాట్స్ అండ్ ఎవ్రీథింగ్ మేబీ అ కార్ డ్రిఫ్టింగ్ ఆర్ ఎనీథing is also looking so Yeah. picture And the perfect. way he captured the picturesque places of like Manali, Manali, which we yeah, see in so- the film, like snow mountains. There's complete justice to it. And there's a smile on his face. Always. Always. Yeah, all the time. There wasn't one time when he would even lose his cool even for a bit. He's always relaxed, always chilled out. First of all, Wild Dog is extremely important to me because of the entire journey that we've all been a part of, and it has turned out so amazingly well. There's such great memories that I have of this film, of the kind of work we've all put in. The best part being we've got to share screen space with Nag sir, and he's made working so easy for all of us. అభిమానులందరికీ లైక్ నాగార్జున గారి అభిమానులందరికీ మన్మధుడు అభిమానులందరికీ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్ అగైన్ బికాస్ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత Yes. మా ఫస్ట్ సినిమా సో వాట్ డూ యూ వాంట్ టు టెల్ దెమ్ నేను కూడా వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు షో దెమ్ ద ఫిలిం వెరీ ఈగర్ అండ్ సినిమా అయిపోయింది ది నెక్స్ట్ 15 days ఇస్ క్రూషియల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు మిక్సింగ్ అన్నీ జరుగుతున్నాయి ఇట్ ఇస్ వెరీ క్రూషియల్ టైం అందరూ చాలా బ్యాక్ అండ్ టీమ్ అందరూ చాలా అదే పనిలో ఉన్నారు ఆల్ మై టీమ్ మెంబర్స్ ఆల్ ద బెస్ట్ Thank you so much, sir. Thank you. Thank you so బ్యాక్ much. అండ్ గైస్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ మై సెల్ఫ్ ఆల్ ద బెస్ట్ We all wish. We all wish you all the very best, sir. థ్యాంక్ యూ శ్రీమతి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం Yeah. సో ఏప్రిల్ 2nd రోజున వైల్డ్ డాగ్ రిలీజ్ అవుతుంది అండ్ ద ట్రైలర్కే ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తే సినిమాకి మీరు ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తారో తెలుసు సో డోంట్ ఫర్గెట్ టు క్యాచ్ all of them in theaters on April 2nd. So this is Wild Dogs team signing. Actually sir bye bye link meer chepte baaguntundi. This is Wild Dog team signing off. Good night, love you all. Tada bye bye, nenu mi Nagarjuna. Thank you. All right, okay.